కన్యరాశి వారికి వ్యయంలో కేతు సంచార స్థితి, పంచమ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ సందర్భంగా అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి, ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలి, ఉండబడిన వాటితో ఎలా తృప్తి చెందాలి, అపార కుబేర సంపన్నులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాలుగా పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అంటే శని గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, రాశాధిపతి అయినటువంటి బుధుడు బుద్ధికారకుడు బుధాదిత్య రాజయోగంతో కూడుకున్న పంచమ స్థానం. అక్కడే కళత్రతకారకుడు శుక్రుడు కూడా ఉన్నాడు కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి ఇది చాలా శుభ తరుణం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం. అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, జలాంతర్గామి అంటే ఎయిర్షిప్లలో పనిచేసేటువంటి వారు, అంటే ఎయిర్ ఇండియాలో అంటే ఆకాశ గగనతలంలో పనిచేసేటువంటి వారు, లేదా నీటిలో చేపల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, నీటితో కూడుకున్న ఉద్యోగాలు, ప్రభుత్వపు యొక్క సేవలు, హోటల్ వ్యాపారస్తులు, మినరల్ వాటర్ బిజినెస్లు, ఆహార ఉత్పత్తులు, సంపూర్ణమైనటువంటి పచ్చళ్ళు, దీర్ఘకాలిక ఆహార ఉత్పత్తులు చేసేంత వరకు ప్రభుత్వపు యొక్క అనుమతులు రావడం, మరో అవకాశంతో ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. బంధుమిత్రుల రూపంలో ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు పొగడ్తలకు వెళ్ళారా, అప్పులు ఇచ్చారా, మీరు ఎక్కడికి ఎక్కాలి, కోర్టు మెట్లకు ఎక్కే పరిస్థితి ఉంటుంది. తెచ్చుకున్నారా, మీకు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత తెచ్చుకున్న మరుసటి నెల నుంచే మిమ్మల్ని ఒత్తిడి పెట్టడం జరుగుతుంటుంది. స్థిరచరాస్తులను పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలకు జోలికి వెళ్ళకపోవడమే మొత్తంగా ఉండగలగాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పదోన్నతి, అవకాశాలు, తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మానవ ప్రయత్నంతో పాటు